నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఓ మహిళ కోటి రూపాయలకు టోకరా వేసింది. అధిక వడ్డీ ఆశ చూపి నమ్మించి నట్టేట ముంచింది. తమ డబ్బులు ఇప్పించాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధిత మహిళలు. మోసం చేసిన మహిళ ఇంటి ముందు బైఠాయించి నిరసన చేశారు. ఒకరికి తెలియకుండా మరొకరి దగ్గర అప్పు తీసుకుని చెల్లించకుండా తమను మోసం చేసిందని ఆవేదన చెందుతున్నారు బాధితులు. ఘరానా మోసానికి సంబంధించి మరింత సమాచారం రజనీకాంత్ అందిస్తారు. నగరంలో ఒక మహిళ చేసిన ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. గత కొద్ది సంవత్సరాలుగా కూడా స్థానికంగా ఉండేటువంటి కాలనీవాసులు బంధువుల వద్ద తన అవసరాల నిమిత్తం దాదాపు కోటి రూపాయల వరకు కూడా అందరి దగ్గర అప్పులుగా తీసుకుంది. తీసుకున్నటువంటి ఆ మహిళ ఒకసారిగా నిజామాబాద్ నగరంలో అదృశ్యమైంది. దీంతో ఆ బాధితులంతా ఎవరైతే ఆమెకు అప్పు ఇచ్చారో వారంతా కూడా ఇంటి ముందు ఆందోళన చేస్తున్నారు. మాట్లాడడం మీద అసలు అప్పులు ఎందుకు ఇచ్చారు, వాళ్ళకి వీళ్ళకున్నటువంటి పరిచయాలు ఏంటి, ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది తెలుసుకునే ప్రయత్నం. అమ్మ, మీరు కూడా ఇచ్చింది అప్పుడు? మేము అప్పు ఇవ్వలేదండి, చిట్టి ఎత్తిచ్చాము. బయట నుండి మాకు అవసరం ఉంది ఎత్తి చిన్నమ్మ చిట్టి నేను కడతా కరెక్ట్ కడతా అంటే వాళ్ళ సొంత చిన్నమ్మతోటి వాళ్ళ అక్కతోటి కూడా మాట్లాడిపించింది. అంటే ప్రూఫ్ కిందికి ఆమె కట్టిన వెడలే మేము కూడా కడతామని వాళ్ళు ఇద్దరు మాట్లాడితే మేము 10 లక్షల చిట్టి ఎత్తిచ్చాము. అన్ని నెలలు కట్టింది. 8 నెలలు ఉన్నప్పుడు ఆపేసింది. ఆ 8 నెలలు ఉన్నప్పుడు ఇంకా మేమే కట్టుకున్నాం. నెలకి 50,000 వేలు. ఇప్పుడు 4 లక్షలు ఇవ్వాలి చిట్టి డబ్బులు. ఇస్తా అంటది కానీ రాదు, ఇస్తలేదు. అంటే ఉన్నదండి అక్కడ, వాళ్ళు ఇంకో ఇంట్లో ఉన్నది, అక్కడ ఉన్నది. కానీ మాకు ఫోన్లు చేస్తే వస్తా అంటది కానీ వస్తలేదు, ఇస్తలేదు. మాకు చిట్టి రూపంగా ఇవ్వాలి, మేము డబ్బులు మిత్తికి ఇవ్వలేదు. మీ దగ్గర మీ కూడా ఇవ్వాలి డబ్బులు? అవును సార్, ఇవ్వాలి. మా ఇంటి మనిషే మా బావగారి కోడలే అవుతుంది. నాకు ఒక రిలేషన్ కూడా ఉంది, మదర్ పర్పస్ నుంచి కూడా రిలేషన్ ఉంది ఆమెది. మేము నమ్మి మా పిల్లనే కదా అని మేము డబ్బులు ఇచ్చినాం సార్. నేను వేరే వాళ్ళతోనే తెచ్చి ఇప్పించిన, నాకు ఏంటని ఇప్పి అత్త నాకు కొంచెం పని ఉంది అది ఉంది అది ఇది ఏదో చెప్తే పోనీ మాలాగా మా పిల్లనే కదా అని ఇప్పించినాం, తెప్పించి ఇచ్చినాము. ఇస్తుండే వాళ్ళకి తీసుకుపోయి ఇంట్రెస్ట్ కడుతుంటేమి. తర్వాత ఆపేసింది. అవి ఇచ్చేయమ్మా అంటే ఇవ్వలేదు. మళ్ళీ ఏవో మా అబ్బా మాటలు చెప్పి మా దగ్గరకు వస్తుండే చిట్టీలు వేసి ఇస్తా అత్త అన్నది మా దగ్గరనే చిట్టీలు వేసింది. మళ్ళీ చిట్టీ లేపిన టైంకు ఇంకొక కారణం చెప్పి చేతులను అవి చిట్టీలు కూడా పైసలు కూడా తీసుకుపోయింది. ప్రతి చిట్టీకి ఎత్తిన సంతకం కూడా మా దగ్గర ఉంది సార్. అట్లా కూడా చిట్టీలలో 2 లక్షలు ఇచ్చేసింది మాకు. 8 నెలలు కట్టాక నెలకు 25,000 అవి మేమే కట్టుకున్నాము. ఆ డబ్బులు ఇవ్వలేదు. అయితే వేరే దగ్గర నువ్వు తెచ్చుకొని చిట్టీలలో కట్టేసుకో, నీకు ఇంట్రెస్ట్ ఇస్తా, నువ్వు వాళ్ళకి ఇచ్చేయో, నేను డబ్బులు ఇస్తాను. ఇంట్రెస్ట్ కట్టిన రోజులు కట్టింది, ఇప్పుడు ఆపేసింది. ఆ డబ్బులు లేవు, ముందు ఇచ్చిన డబ్బులు లేవు, ఏమీ లేవు. మళ్ళీ ఉల్టా మేము ఇవేమేమి ఇవ్వలేదు, నేనేమి ఇచ్చేది లేదు, ఇట్లా కొందరికి వెల్లడి చేస్తున్నది. మాకు మా ఆయన దగ్గర ఫైనాన్స్ తీసుకుంది, 10,000 తీసుకుని మంచిగా కట్టింది. మళ్ళీ ఒక 10,000 తీసుకుని మళ్ళీ మంచిగా కట్టింది. ఇప్పుడు 1,00,000 అమౌంట్ ఇవ్వాలి, ఫైనాన్స్ ఆగదు కదా సార్. ఏమాయమ్మా అని అడిగితే శివరాత్రి అయినాక అయిపోతుంది బాబాయ్, వారం లోపల ఇచ్చేస్తా. వారం లోపల బాబాయ్ నువ్వు టెన్షన్ పడకు, నా ఓటర్ తీసేసినమ్మా, నాకు పైసల పరిస్థితి బాగలేదు, మా పాప చనిపోయింది భర్త, ఆమె 2 తీసుకుంది. అందరే బ్లాక్ మెయిల్ చేసింది. మా పాప చచ్చిపోతా అంటుండే, నేను ఎడికలు తెచ్చి కట్టాలి మిత్తి అంటే అవో ఇస్తా, ఎక్కడ పోతా. మా ఆయన రిటైర్మెంట్ అయిండ్రు, డబ్బులు 3 లక్షలు వచ్చిండే ఆయనకు. రిటైర్మెంట్ అయితే 1 లక్ష రూపాయలు ఈ అత్త నాకు బాగా ఒకరికి అవసరం ఉన్నవి అని ఊకెంట అడుగుతా ఉన్నది. అయితే 1 లక్ష రూపాయలు అంటుంది కదా పోనీ అని మా ఆయనకు తెలియకుండా ఇచ్చినాక 2-3 నెలలు మంచిగా కట్టింది. ఇంకొక 1 లక్ష రూపాయలు బాగా అవసరం ఉంది, ఎత్త ఒక వారం రోజులకే ఇయ్యు అని అంటే మళ్ళీ అట్లా 1,00,000 ఇచ్చిన. ఇక మళ్ళీ ఒకసారిగా అట్లా మంచిగా కడుతుంది కదా అని నేను కూడా అట్లా కొంచెం మీ కడతా అంటే మళ్ళీ మా బాబు పని చేస్తాడు వరకు అతను మా బాబు దగ్గర కూడా అడిగి తీసుకొని తెచ్చి ఇచ్చాను. మొత్తం అది ఆమె చేతిలో పెట్టినాం, కూర్చున్నాం. మాకు ఇప్పుడు తినడానికి కూడా మాకు ఇబ్బంది అవుతుంది. ఆమె మా మేనత్త కోడలే సార్, మా మేనత్త కోడలే. మా అత్త వాళ్ళు నా కొడుకు పేరు మీద 1,00,000 రూపాయలు పెట్టిండ్రు. అది మా చిన్నమ్మ దగ్గర పెట్టిర్రు. మా చిన్నమ్మ తీసుకుపోయి మా అన్నయ్యకి ఇచ్చింది, మా అన్నయ్య తీసుకుపోయి ఆమెకి ఇచ్చిండు. ఇప్పుడు ఏమంటుంది, ఆమెకు 1 రూపాయి కూడా ఇచ్చేది లేదు. నేను ఎందుకు వస్తుంది మీ ఎంట అని అంటే నాకు పిచ్చిలేసి వస్తానా సార్. నేను మా మేనత్త కోడలే, మా నాన్న వాళ్ళ చెల్లినే సొంతం ఆమె. నేను మాత్రం 1 రూపాయి కూడా ఇడవా సార్. అవి నా కొడుకుకు కావాలి, అవి నాకు నా భర్తకు అవసరం లేదు, అవి నా కొడుకుకు కావాలి. నమ్మి వాళ్ళ హస్బెండ్కి వాళ్ళిద్దరు కలిసి వచ్చి తీసుకెళ్ళిండ్రు. 3 మంత్స్ అట్లా కట్టలేదని కాదు. ఇన్ని రోజుల నుంచి ఏమంటుందంటే నేను ఏమైందమ్మా ఒక 3 మంత్స్ అని చెప్పి తీసుకుపోయినావు, ఇప్పటి వరకు డబ్బులు ఇస్తలేవు అని అంటే ఆయన నాకు అప్పచెప్పేసిండు. మహబూబ్ నగర్ నుంచి వచ్చేటుండి ప్రాపర్టీ ఉంది అమ్మేసి ఇస్తా అని చెప్పి 2020లో తీసుకుంటే 21లో ఈ కథ చెప్పింది. అదే కథ ఇంతవరకు కంటిన్యూ అవుతుంది. ఏందమ్మా నీకు ఈ వయసులో ఎందుకు పెట్టుకున్నావు?
పెట్టుకున్నాం, ఇక ఏదో బాధలో పెట్టుకున్నాము, ఇస్తుంది కదా కోడలే కదా అని. చేసినావా అప్పు ఇచ్చినావా? అప్పు లెక్క తీసుకుపోయింది. జాగ కొనుక్కుంటున్నా, ఇల్లు కొనుక్కుంటున్నా, నీకు తెచ్చి కడతా అని తీసుకుపోయింది. మొత్తం 1,90,000 ఇచ్చిన. ఏమైనా ఇల్లుమా ఇస్తలేవంటే ఇస్తా, నేను మహబూబ్ నగర్ పోతున్నా, మహబూబ్ నగర్కి వెళ్ళి పంపిస్తాను, ఫోన్ పే చేస్తా అంటే నేను మా సారుకు ఫోన్ లేదు, ఏం లేదు, ఫోన్ పే లేదు, ఫోన్ పే చెయ్యకమ్మా, నాకు కావాలి, చిట్టీలకు కావాలి, నాకు మందులకు కావాలి. చిట్టీలు వేసుకున్నా, నువ్వు ఇన్ని ఇస్తే చిట్టీలకు కట్టుకోవాలమ్మా, నేను డాక్రా గ్రూప్లో కట్టుకోవాలి, మహిళనున్న డాక్రా మహిళలని, నేను పైసలు కట్టుకోవాలి నీలిమ్మ అంటే, ఇస్తా ఎక్కడో నీ పైసలు ఇస్తా, నేను ఇస్తా అని మోసం చేసింది. దుకాణం ఉండే మా ఇంటి ముంగట, దుకాణం ఉంటే మెల్లగా ఇంట్లోకి వస్తుండే, వచ్చి తిన్నారా అత్తమ్మ అని అడిగి పైసలు తీసుకుపోయింది. సో మొత్తం మీద అయితే దాదాపు ఒక 30 మంది మహిళల వద్ద దాదాపు ₹1,00,00,000 వరకు తీసుకొని ఎగ్గొట్టినట్టుగా కూడా మహిళలంతా చెప్తున్నారు. సుమారు ₹1,00,00,000 స్కామ్ ఒక్కసారిగా వెలుగులోకి రావడంతో అది ఒక మహిళ, అది అందులోనూ ఒక మహిళ ఇట్లా ఒక ₹1,00,00,000 వరకు ఇతర వద్ద నుంచి డబ్బులు తీసుకొని వాటిని ఎగ్గొట్టే ప్రయత్నం చేయడం అయితే కొంత ఆందోళన కలిగినటువంటి అంశంగానే మనం చెప్పాల్సి ఉంటుంది. కెమెరా పర్సన్ రాజేష్తో రజనీకాంత్, V6 న్యూస్, నిజాం.